బాలగారు మీరేమంటారు? నిజంగానే అంటే ముందుగానే తెలుసు ఏప్రిల్ 1వ తారీఖు అంటే అకౌంట్స్ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు. దానికి తోడు అప్పటికే వాలంటీర్ వ్యవస్థని ఈ మొత్తం విధులకు దూరంగా ఉంచాలి. మొదటగా ఎలక్షన్ విధులు అన్నారు, తర్వాత పెన్షన్ లేకపోతే ఈ ఆసరా పంపిణీలకు సంబంధించి కూడా దూరంగా పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందని తెలిసినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నిజంగానే ప్రభుత్వం అనుకుని ఉంటే వాళ్ళకు ఆ ఇబ్బంది కలగకుండా పెన్షన్లను అందించే అవకాశం లేదంటారా? ఆ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకొని ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడడం ద్వారానే వాళ్ళని ఓటు బ్యాంకుని మరింతగా పెంచుకునే ప్రయత్నం జరిగింది అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ విశ్లేషణ ఏంటి? చిదంబరం గారు, నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. ప్రజలకు చాలా మందికి తెలియని విషయము. నేను మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెన్షన్స్ కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. వెల్ఫేర్ అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. అది ఏ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాల్సిందే రెగ్యులర్ గా. కానీ వాటిని అడ్డం పెట్టుకొని పొలిటీషియన్స్ గత 70 సంవత్సరాల నుంచి పొలిటికల్ సిస్టమ్ లో దాన్ని ఒక ప్రొపగండా చేసుకొని వచ్చి ఎలక్షన్ కమిషన్ లో ఒక కన్వెన్షన్ ప్రాక్టీస్ కింద తీసుకొచ్చి కోడ్ వచ్చింది, వెల్ఫేర్స్ డెలివరీ చేయట్లేదు, కోడ్ వచ్చింది ఆ పనులు చేయట్లేదు, కోడ్ వచ్చింది ఈ పనులు చేయట్లేదు. అంటే పొద్దున్నే కోడ్ లేసి కుక్కరొక్క అంటే కానీ ఈ గవర్నమెంట్ పని. ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరో తెలుసా మీకు? పొలిటీషియన్స్ కాదండి, ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీకి బేసిక్ డెమోగ్రఫీ ఏంటి, డొమెస్టిక్ లైఫ్ ఏంటి, అదే విధంగా అసలు మనము ఈ యొక్క డెమోగ్రఫీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, డెమోక్రసీ అంటే ఏంటి అనేది తెలియకుండానే బ్యూరోక్రాట్స్ అయిపోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏమో కలెక్టర్లు అయిపోతున్నారు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అన్ని అయిపోతున్నారు, రిటైర్డ్ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మన ప్రజలతో తెలియక చేశారా కావాలని చేశారా అది ఇప్పుడు ప్రశ్న. వాళ్ళకి తెలిసినా కూడా చెయ్యకుండా కావాల్సుకలనే ప్రజల్ని ఈ రోజు ఈ భారతదేశం ఇంత వెనకబడిందంటే దానికి కారణము ఈ బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ కాదు. పొలిటీషియన్స్ కి నాకు తెలిసినంత వరకు వాళ్ళకున్న అవగాహన ప్రకారం ప్రజలకు మంచి చేద్దామని ప్రతి పొలిటీషియన్స్ వస్తారు, అది ఏ పొలిటికల్ పార్టీ అయినా. కానీ ఇక్కడ మంచి చేయకుండా ఆపేస్తున్నారు ఎవరు అంటే ప్రజలలో నుంచి ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మేధావిని చెప్పి అతను ఒక జాబ్ని తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చిన తర్వాత చేసే పని ఏంటయ్యా అంటే ప్రజల్ని మళ్ళీ చెలగలాగా పట్టుకొని పీల్చుకొని ఒక లగ్జరీ ఆఫ్ లైఫ్, నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక అంటే వాళ్ళది పక్కన పెడితే స్పెసిఫిక్ గా ఈ ఇష్యూలో ఆ సొల్యూషన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఆ సొల్యూషన్ చేస్తే అబ్సల్యూట్లీ ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గర సొల్యూషన్ ఉంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర సొల్యూషన్ ఉంది. వాంటెడ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. గవర్నమెంట్ అంటే చాలా మంది అనుకుంటున్నారేమో వైసీపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. కాదండి, గవర్నమెంట్ లో మనము ఒక పొలిటికల్ పార్టీ గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్, ఇప్పుడు గవర్నమెంట్ ఉండేది అధికారులు అందరూ అధికారులు, అది గవర్నమెంట్ అంటే. ఇప్పుడు అధికారులతో రన్ చేసే గవర్నమెంట్ ఇది. యాక్చువల్ రెగ్యులర్ గా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం వెల్ఫేర్ అనేది మ్యాండేటరీ, పెన్షన్ అనేది కామన్. ఈ కామన్ సెన్స్ మైండ్ అప్లికేషన్ చేయకుండా ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి? కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఆర్డీఓలు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తో నేను లైవ్ డిబేట్ లో చెప్తున్నాను, ఆయన మొబైల్ నెంబర్ కి ఫోన్ వస్తే ఫోన్ కాల్ కూడా ఎత్తారు. ఆ మీనన్ ఆయన ఒక మహానుభావుడు. ఎలా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ బెటర్ తెలియదు. ఇంకొకటి, ఏ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్లు కానీ లేకపోతే ఇంకో నెంబర్లు కానీ అందుబాటులో లేకుండా ఉండే ఆఫీసర్లు మాకెందుకో నాకు అర్థం కావట్లేదు. యాజ్ ఎ ఇంటలెక్చువల్ పర్సన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ అరైజింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.